ఎక్కడ చూసినా గానీ మొత్తం పేపర్లల్లా ఈ అందరి పార్టీల పేపర్లు ఉన్నాయి కదా, పార్టీల కరపత్రాలల్లా మొత్తం ఒకటే పెట్టుకురు, బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ కొడుకు భగీరథ. బండి సంజయ్ ఎక్కడ దొరుకుతారు అని చెప్పేసి ఈ హిందూ వ్యతిరేక వాదులు ఉంటారు కదా, వాళ్ళు ఒకటే పెట్టుకురు, బండి సంజయ్ ఎక్కడ దొరుకుతారు అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కుట్ర మనకు కనబడుతుంది చాలా పేపర్లో. దీనిపైన చాలా విశ్లేషణ కనబడింది. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఏం చేయాలని అర్థం కాక ఒక్కరికన్నా నిజంగా చెప్తున్న ఒక పార్టీలో ఉన్నట్టు పింకీ బ్యాచ్లు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీలో పడనలు కావచ్చు, వాళ్ళు ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి ఏం దొరుకుతుందని చెప్పేసి కావాల్సుకొని అసలు నేను ఒక విషయం అడుగుతున్నా, ఈ దొంగనా కొడుకులకు ఒకటే విషయం అడుగుతున్నా. ఎందుకంటే ఒక్కరికన్నా కనీసం జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై అని శాతగాన్న కొడుకులు ఒక్కొక్కడు కూడా ఈ రోజు బండి సంజయ్ విషయం జరిగినప్పుడు బండి సంజయ్ మీద దుమ్మెత్తి పోసవసరం. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, కోర్టులకు పోయినప్పుడు తప్పు చేసిందా లేదా అనేది అప్పుడు ఎంక్వైరీలో తేలుతుంది. కానీ ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, ఆధారాలు లేవు. ఆరోపణలు ఉన్నప్పుడు ఆరోపణలు పట్టుకొని నాకు దొంగతనం చేసిండు, పట్టుకుంటూ ఈయన తప్పు చేసినని ఒరగడానికన్నా ఒక్కరికన్నా సిగ్గాన్ని ఉండాలి. కనీసం భారత్ మాతకు జై అన్నికి సాధన అయితే లేదు, జై హింద్ అన్నికి సాధన అయితే లేదు. కనీసం ఇప్పటి వరకు కూడా ఒక నుదిటి మీద బొట్టు పెట్టుకొని జై శ్రీరామ్ అని ఒక దొంగన కొడుకులు కూడా ఈ రోజు ఎత్తిపోస్తున్నారు. ఇక్కడ తప్పు జరగవచ్చు, నేను తప్పును కాదనట్లేదు. అమ్మాయికి అన్యాయం జరగవచ్చు, అన్యాయం జరిగినప్పుడు కోర్టులు ఉన్నాయి, కోర్టులు విచారణ రూపంలో కోర్టులు నిర్ణయిస్తాం. మీరెవరు రాబోయే నిర్ణయించడానికి? మీరే జడ్జీలు, మీరే న్యాయవాదులు, మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళ ఇంటిపైన దుమ్మెత్తిపోస్తారా? ఒక రైతు చనిపోతే, ఒక రైతు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే చూపించే దిక్కు లేదు పేపర్లలో. అన్ని ఈ ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఉన్నానికి ఊడిగం చేస్తున్నాయి. అది శాత కాకుండా ఎంతమంది పైన జరగలేవు రేపులు, ఎంతమంది అమ్మాయిల పైన ఎంత మానభంగాలు జరగలేదు? ఆ రోజు ఎందుకు మీరు ప్రశ్నించలేరు? ఆ రోజు ఒక పార్టీలో ఏడ రగ్గప్పుడు అనుకున్నారు, మీ పార్టీ జెండాలు పెట్టుకుని ఏడబెట్టుకొని పండుకున్నారు. ఇప్పటికీ ఆమె ఒక దాంట్లో ఏమో మేజర్ అంటారు, ఒక దాంట్లో మైనర్ అంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు బండి సంజయ్ ప్రజా జీవితంలో ఉన్నాడు, అలా కొడుకు సరే పోయిందని మిస్టేక్ జరగవచ్చు. బండి సంజయ్ తప్పు కాదు కదా, అది బండి సంజయ్ మిస్టేక్ కాదు కదా అది. వాళ్ళకు ఆయన ఆల్రెడీ చెప్పిండు బహిరంగంగా. ఏమని చెప్పిండంటే, నా కొడుకైనా సరే తప్పు జరిగినప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే, నా కొడుకునైనా సరే ఎంక్వైరీ చేయండి, లోపల కేసు వేయమని చెప్పి బండి సంజయ్ చెప్పిండు. అంత మీకు దమ్ముండారా? మీరు అంటారా మీ కొడుకులు? మీ కొడుకులు ఎన్నోసార్లు ఇల్లీగల్ దందాలలో ఎన్నోసార్లు చేసి దొరికినప్పుడు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు దాన్ని బయటకు వచ్చేసారు. ఈ రోజు దుమ్మెత్త అంటే వాస్తవానికి ఒక మనిషి ఎదిగినప్పుడు సపోర్ట్ చేయని వ్యక్తులు ఒక మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును తీసుకొని ఇక రోజు అదే పని. మీడియాకి అయితే ఇంకా వేరే ఏం పనిలేదు. ఇక ఆ రైతులు నిజంగా ఇప్పటి వరకు కూడా వరి కోతకు వచ్చిన ఒడ్లు తీసుకుని కేంద్రాలు ఏర్పాటు చేయలేరు. ఆ రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఎన్నో రకాల రోడ్ల మీద పడుతున్నారు. దాంతో మాట్లాడండి. దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతుందని నరేంద్ర మోడీ చెప్తున్నాడు. రాబోతుంది, మీరు ఈ విధంగా ఉండని చెప్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, మీకున్నటువంటి నాలెడ్జ్ తోటి మీరు ఇట్లా ఉండండి, ఇట్లా ఖరాబ్ చేయొద్దు, ఈ విధంగా ముంగడికోవాలి, మన పరిస్థితి ఇదని చెప్పండి. ఇప్పటికి స్కూల్ స్టార్ట్ అవ్వడానికి వచ్చింది. ఆ స్కూళ్ళలో భవనాలు శిథిల వ్యవస్థకు వచ్చే భవనాలు కూడిపోతున్నాయి, హాస్పిటల్ కరెక్ట్ లేవు. వీటిపైన మాట్లాడండి. ఇప్పటికి రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినారు నాయన. ఇప్పుడు రోడ్ల మీద కూడా వర్షాకాలం వస్తే ఏడ చెరువులు ఉన్నాయో, ఏడ రోడ్లు ఉన్నాయో తెలియని పరిస్థితి. తెలంగాణలో మొత్తం రోడ్లు అధ్వానంగా మారిపోయినాయి. వాటి గురించి మీకు సోయలేదా? అరే పొద్దున్న లేసా ఇంటికాడ టిఫిన్ చేసుకొని జెండాలు, పార్టీ జెండాలు వేసుకొని వచ్చి, అరే బండి సంజయ్ కోసం గిట్ల అయిందంట, బండి సంజయ్ కూడా గిట్ల అయిందంట, అది గిట్ల అయిందంట. అరే బండి సంజయ్ కనబడుతుంది కానీ మీకు మీ రోడ్ల మీద పోతుంది, రోడ్డు కనబడతాయో మీ ముఖాలకు, రోడ్ల పొక్కలు కనబడతలేవా? అది ప్రశ్నించే ఆలోచన ఉండదు. అది మీకు సోయలేదు. అది ఇప్పటి వరకు ప్రభుత్వాలు హామీలు ఇచ్చినాయి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మీకు కళ్ళకు కనబడతలేవు, మీకు పక్కొంది కనబడుతుంది. మీది మీ కళ్ళకు సోయి ఉండదా? మీకు శాతనైతే ఒక వ్యక్తిని ఏం జరిగింది ఏం కథని ఎంక్వైరీ చేయండి. అమ్మాయి వాస్తవానికి అన్ని పేపర్లలో వచ్చింది. అమ్మాయి వాళ్ళ ఇంటికాడికి పోయింది, వాళ్ళ ఇంట్లో ఉన్నది, వాళ్ళ ఇంట్లో బర్త్డేలు చేసుకుని వాళ్ళతో కలిసి తిరిగింది. అంత తిరిగిన అమ్మాయి ఇప్పుడు 18 సంవత్సరాలు అంటారు వాస్తవానికి. అది ఎట్లా పోక్సో కేసు ఎట్లా పెడుతున్నది? చట్టాలు ఉన్నాయని చెప్పేసి ఆ చట్టాలను ఆడవాళ్లకు అనుకూలంగా మార్చుకొని మగవాళ్ళ మీద ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇది ఒకసారి ఆలోచించాలి. అరే ఒకటి ఎస్సీ ఎస్టీ కేసు అంటాడు, ఒకటి పోక్సో కేసు అంటాడు. అది దొరికితే మీ ఇష్టం ఉండేది పెట్టేస్తారా? కేసు పెట్టిన అమ్మాయి వాళ్ళు కేసు పెట్టిన నిజాలు తేల్చుకుంటూ దానిపైన కొన్ని కొంతమంది అడ్వకేట్స్ దానిపైన సిద్ధం చేసుకుని కోర్టులో ప్రవేశపెడతాడు. జడ్జి ఏం కావాలో చెప్తాడు, దానిపైన కోర్టులోకి పోతాడా, వాడు ఉంటాడా తింటాడా, దాని సంగతి పక్కన పెట్టు. మీకేం సోయలేదురా? మీకు వాళ్ళ సోయంతో బండి సంజయ్ అనే ఆలోచన తప్ప భగీరథకి నోటీసులు నేడి విచారణకు తీసుకురావాలని అతని మేనమామకు అందజేత. పోక్సో కేసులో దర్యాప్తు ముమ్మరం, బాధితురాలని మరోసారి
విచారించి వాంగ్మూలం రికార్డు చేసిన డీసీపీ రితిరాజు. అనన్య ఫామ్ హౌస్ లో పార్టీపై బండి బైరత్ స్నేహితులు విచారణ. కేసులో అదనంగా పోక్సో కేసు 1 డెత్ బిల్ 6 చేర్పు దోషిగా తేలితే 20 ఏళ్ల వరకు. అసలు అర్థం కాదు కానీ పోక్సో కేసులో ఇంకా గెస్ట్ హౌస్కి వెళ్ళమని ఎవరు చెప్పినా మీకు? ఇప్పుడు ఆయన వాళ్ళ ఇంటికాడికి అయితే రాలే కదా, వీళ్ళు మధ్యలో మొత్తం తిరిగిరు చేసి అన్ని వరకు అన్ని నడిచినాయి. అది ఎంక్వైరీలో బయటపడుతుంది. అరే పోక్సో కేసు అంటే పోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, కేసులు పెట్టగానే మనిషికి లోపలికి వెళ్ళిపోతారా? తప్పు చేసేది మీరే, తప్పు చేపించేది మీరే, లాస్ట్ వస్తే కేసులు పెట్టేది కూడా మీరే. అంటే ప్రజాస్వామ్యంలో ఈ ఉన్నోళ్ళకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, నిజంగా స్వేచ్ఛగా తిరిగితే ఈ కేసులకు లోపల బలైపోవాల్సిందేనా? బట్టగాల్సి మీరేనమన్నమాట మొత్తం మీద. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు మీరు. మీకు మేజరా నాన్ మేజరా కూడా పూర్తిగా తెలుసుకోవాలి వాళ్ళు మాట్లాడము. అదేదో ఎంత ఫేక్ అని మనకు అర్థమైపోతుంది, ఫేక్ అని మనకు తెలుస్తుంది. అది ఏదైనా దాని తర్వాత విచారణలో బయటపడుతుంది. ఇదేం తెలియకుండా ఇది అట్లా అయిపోయింది, ఇది అట్లా అయిపోయింది అని చెప్పేసి పొద్దున్న లేస్తా ఏం సమస్యలు రోడ్ల మీద లేనట్టు, తెలంగాణలో సమస్యలు లేనట్టుగా ఇదే ఒక పెద్ద సమస్య అయినట్టుగా ఇది పట్టుకునో పెద్ద మొత్తం రాధాంతం చేస్తుంది. ఇగో అది ఫోటో ఉండే కదా భగీరథది, ఇదే అనుకుంటా. ఇగో ఇదేనా నెక్స్ట్ పేజా? కట్ చేసుకోవచ్చు, ఏం కాదు. సాయిలో ఫోటో ఉండేది 14 పేజీ కదా, ఇదే. ఇది దీనికి సమాధానం చెప్పురి, దీనికి సమాధానం ఇప్పుడు. ఇది ఒకవేళ నిజంగా ఆమె మైనర్ కాదు మేజర్ అని తెలిస్తే ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి టీవీ ఛానళ్ళు మొక్కలు ఎడబెట్టుకుంటారు. ఏం తెలుసుకొని ఇప్పటి వరకు ఏం తెలుసుకొని మాట్లాడారు? అదే అంటున్నాయి, కుటుంబాన్ని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఏదన్నా కానీ నోటికి వస్తే నోరు ఉందని చెప్పి ఏదన్నా మీరు మాట్లాడితే రోడ్డు మీద కుక్క కూడా మాట్లాడుతుంది. మీకు దానికి ఏం తేడా లేదు. నోరు ఉందంటే ఏంటంటే తినడానికి, కొంచెం మంచి పనులు చెప్పడానికి కూడా ఉపయోగించాలి. దాన్ని ఎప్పుడు చెడ్డ పనులు చెప్పడానికి, ఎదుటి మీద నిందలేయడానికి, మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం, ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి మీరు ఎదగడం కోసం మీరు చూస్తారు తప్ప కనీసం మీ ఆ నోరుని కనీసం మంచి కోసం ఉపయోగిస్తారు అంటే మంచి కోసం లేదు. గడ్డమైన గడ్డి తింటారు, అడ్డమైన పీ కూడా నోరుతో తింటారు. తెలంగాణలో పరిస్థితి. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని 2 సార్లు ఫిర్యాదు చేశాను. కరీంనగర్ లో 2వ కేసు పెట్టిన తర్వాతే కౌంటర్ కేసు. బ్రీజర్ తాగాలని సెక్స్ కోసం ఒత్తిడి చేశారని ఆరోపణలు. కుట్రపూర్వితంగా పెట్టిన కేసు, అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్ లో భగీరథ్ రేపు విచారణ. మరి నేను చెప్తున్నాడు కదా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్తున్నారు. దీనిపై ఎందుకు మాట్లాడిన శాతం అవుతలేదు మీకు? ఏమనంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే మీరు ఎట్లా మాట్లాడతారు? అమ్మాయి పరంగా మాట్లాడరా? మహిళలకు ఈ స్వేచ్ఛ లేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అంటే మహిళల గురించి పట్టించుకోరా, మహిళల గురించి మాట్లాడుకోరా? ఇటువంటి ఈ బ్లాక్ మెయిల్ అంటే ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మరి దీనికోసం కూడా మాట్లాడండి, ఇక్కడ న్యాయం కోసం మాట్లాడి. నేను చెప్తుండే కదా ఆల్రెడీ. ఇప్పుడు ఈయన కూడా తీసుకోరు మీరు. ఇప్పుడు అబ్బాయిలను బ్లాక్ మెయిల్ చేస్తే కూడా మరి అమ్మాయిల నుంచి ఎట్లా వన్ సైడ్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఈయన ఒకటే సీనన్న, ఒకటి ఏంటంటే ఏదన్నా జై శ్రీరామ్ అని హిందువుల కోసం ధైర్యంగా దమ్ముగా నిలబడే ఒక వ్యక్తి, హిందూ మతం కోసం పోరాడే ఒక వ్యక్తి. అతను ఏ విధంగా ప్రజల్లో కొంతమంది హిందూ వ్యతిరేక శక్తులు ఏవైతున్నాయో ఎప్పుడైతే టార్గెట్ అనుకున్నారో ఈ బండి సంజయ్ టార్గెట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మెల్లగా ప్లానింగ్ తోటి, ఎందుకంటే నేను ఎట్లాగో ఇలా ఉన్నాడు ఈ బండి సంజయ్, ఎట్లాగో ఆయన కొంచెం టార్గెట్ చేస్తే కరీంనగర్ అక్కడ సైడ్ కూడా ఓట్లు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది, అట్లా రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా ఎదుర్కోవచ్చు అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి కుట్రపూర్వక పార్టీని బలహీనం చేస్తే వాళ్ళ పార్టీని బలంగా పెరుగుతాయనే ఆలోచన తప్ప ఇక్కడ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ 23 సంవత్సరాలు తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు తప్పుడు సమాచారంతో తనపై పోక్సో సహా ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టారని తెలిపాడు. ఫిర్యాదుదారు కుమార్తె మైనర్ కాదని, ఆమె మేజర్ అని ఎఫ్ఐఆర్ దర్యాప్తుగా అర్హం కాదని పేర్కొన్నారు. కుట్రపూర్వకంగా నమోదు చేసిన కేసును పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. ఈ పిటిషన్ ఈ నెల 14 గురువారం హైకోర్టు వెకేషన్ బెంచ్ ఎదుట విచారణకు రానుంది. ఇక పిటిషన్ భగీరథ్ వెల్లడించిన కీలక విషయాలు. ఈయన ఏమని చెప్తున్నది ఈయన పిటిషన్ లో చెప్పు. ఫిర్యాదుదారు వారి కుమార్తె ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తారే తప్ప వివరాలను సరిచూసుకోలేదు. ఫిర్యాదుదారు కుమార్తె అసలు మైనర్ కాదు, ఆమెకు 18 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉంటది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అనేక మార్లు నాతో చెప్పింది. ప్రస్తుతం నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఆమెకు 2021లో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన కేసు నమోదైంది. అప్పుడే ఆమెతో 9వ తరగతి చదువుతుంది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్ళు. 2021లో 15 ఏళ్ళు ఉంటే ప్రస్తుతం ఆమె వయసు 18 ఏళ్ల లోపు ఉంటుంది. ఆమె వయసు నిర్ధారించుకోవాలంటూ దర్యాప్తు అధికారులకు న్యాయవాది
రిప్రజెంటేషన్ సైతం సమర్పించారు. ఆమె వయసు నిర్ధారణకు అత్యంత కీలకమైన రుజువు. 2021 ఆగస్టు 21న ఆమెపై పోలీసులు దాఖలు చేసిన పిటిషన్. అంటే 2021లో లైసెన్స్ లేకుండా నడిపింది. అంటే 2021లో 15 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే 5 అంటే 17 5 20 అంటే 20 ఏళ్ళు ఉంటుంది కదా మరి. ఇది వాస్తవానికి వాళ్ళు కేసు కూడా వేయలేరు. కేసు చేయలే కానీ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా రోడ్డు మీదకి వచ్చేసి వీళ్ళ పైన గట్టిగా మాట్లాడడంతో బలవంతంగా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ ఆయన ఏదో బహిరంగ సభ తెలంగాణలో పెట్టుకున్నాడో ఆ రోజు సమయానికి బండి సంజయ్ అనే పర్సన్ ఏ విధంగా బలహీన పరచాలనే ఒక ఆలోచనతో తప్ప ఇక్కడ ఏమి కనబడలేదు. గమనించాలి. ఒకటి విషయం ఏంటంటే నరేంద్ర మోడీ హైదరాబాద్ కు పర్యటనకు వస్తున్నప్పుడే ఈ కేసు గురించి బాగా లేచిరు. మరి అంతకుముందు ఎందుకు చేతగల మీకు? అంటే నరేంద్ర మోడీ వస్తున్న తరుణంలో అంటే అక్కడ నరేంద్ర మోడీ అయితే తెలంగాణకు వస్తుంది కాబట్టి ప్రజల చూపు అంతా నరేంద్ర మోడీ పైన పోతుంది, బీజేపీ ప్రభుత్వం పైన పోతుంది. చూపుని మళ్లించడం కోసం అంటే బీజేపీ పైన అంటే బీజేపీని తప్పుపట్టడం కోసం అంటే ఉంటాయి కదన్న ఆ టైంలో ఉన్నటువంటి ట్రెండ్ ని అంటే ఇక్కడ మలచడం కోసం అనమాట. ఆ టైంలో నరేంద్ర మోడీ ఏం చెప్పిండు, తెలంగాణలో నరేంద్ర మోడీ పర్యటన ఉందని పేపర్లలో టీవీలలో వస్తాయి కదా, దాన్ని దృష్టి మరలించడం కోసం ఇది పెట్టిరు అనమాట. అంటే ఆ టైంలో చూడరు, ఇది చూస్తారు. అది కనబడకుండా అక్కడ తెర వేసి ఇది ఓపెన్ చేసి అంటే ఒకటి ఏదన్నా మనకు సోషల్ మీడియా ప్రచారం అవుతుందంటే దానికంటే ఇంకేదన్నా పెద్దది జరిగినప్పుడు ఇది బంద్ చేసి అది చూస్తారు. దాన్ని మరిపేసి దాన్ని ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ హైదరాబాద్ రావడం ఇవన్నీ కార్యక్రమాలు జరగడం అది పబ్లిక్ కి వెళ్లకుండా ఆపడమే ఉద్దేశంగా ఇది ఒకటి మన తెరపైకి తీసుకొచ్చింది. అదే పక్క ప్లాన్ కి అర్థమైపోతుంది. ఇంకా దీని గురించి మాట్లాడితే ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అంటారు. ఇది మీకు దమ్ముంటే దానికోసం కూడా మాట్లాడండి. దమ్ముంటే నిజంగా ప్రతిపక్షాలకు కావచ్చు పార్టీలకు కావచ్చు హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నారు కదా ఆ దొంగనా కొడుకులకు ఫస్ట్ దీనికోసం మాట్లాడండి. ఒక్కరికన్నా సరే మీరు ఒక్క అమ్మాయి కోసం జరిగిందని మీరు మాట్లాడుతున్నారు కదా, మరి హిందూ మతం కోసం దెబ్బతీస్తున్నారు. హిందువులను ఎంతో మందిని పట్టబగాలు ఇట్లా బలత్కారం చేసి చంపినటువంటి వాళ్ళపైన మీరు మాట్లాడినా దుబాయ్ లో జరుగుతున్నాయి, వేరే దేశం బంగ్లాదేశ్ లో హిందువుల పైన ఎంత ఊచకం జరిగింది. ఒక్కరికైనా సిగ్గుందారా, ఒక్కరికైనా సోవిందా? ఆ రోజు ఏడవన్నా రాజకీయ నాయకులు బంగ్లాదేశ్ లో హిందువుల పైన దారుణాలు జరుగుతున్నప్పుడు కొన్ని నేషనల్ పార్టీ మీడియాలో చూపించినాయి, మన లోకల్ మీడియా కూడా చూపించలేదు. ఆ రోజు ఇదే నాయకులు మాట్లాడిన నాయకులు ఏలా అనుకురు, ఏళ్ళ గొప్పను అనుకురు. ప్రాంతీయ పార్టీలు అవసరం లేదు. అంటే అక్కడ సమస్య కాదు మీకు కావాల్సింది నాయకుడు. అంటే ఎవరైతే నాయకుడు నోరు అంటే ప్రజల కోసం కొట్లాడుతుందో ఆయన మీద అంటే బట్ట కాల్సి మీరేసే ప్రయత్నంతో మీరు మాట్లాడుతుంది తప్ప ఏ రోజు హిందువుల పైన కావచ్చు ఏ రోజు పైన ఆడపిల్లల పైన కావచ్చు ఎన్నో జరిగినాయి. ఇప్పటి వరకు కూడా ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుని ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకోలేక డబ్బులు కట్టలేక 10th క్లాసులో మార్కులు తక్కువ వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ దగ్గరికి పోయేందుకు మాట్లాడ సోయలేదు మీకు. వాళ్ళ నుంచి ఎటువంటి లాభం లేదు కదా. ఒక్కొక్క కుటుంబాలు దైవ దర్శనానికి అని పోయి అక్కడక్కడ పోయిన తరుణంలో రోడ్లు బాగాలేక యాక్సిడెంట్ అయి కుటుంబం చచ్చిపోతే కూడా మొన్న ఒక కుటుంబం యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది అక్కడ రింగ్ రోడ్ పైన. వాళ్ళ దగ్గరికి పోయి మీరు పరామర్శించిరా, వాళ్ళ గురించి మీరు మాట్లాడిరా, దానికి కారణం ఏందని ఎంక్వైరీ చేసిరా, అది మీకు సోయిందా? ఈ రోజు ఈ తప్పుని దీన్ని పట్టుకొని మీరు మొత్తం టీవీలల్లా అది వేసిండు, పెద్ద పెద్ద హెడ్డింగ్లు, పెద్ద పెద్ద తమ్నైలు, చూసే కళ్ళను బట్టి మాట్లాడే నోరును బట్టే ఉంటది. వీడు తప్పు చేసినట్టు తప్పుగానే అనుకుంటారు, మంచి అంటే మంచి చెడు అంటే చెడు. కానీ ఒక్కడి విషయం మాత్రం నిజం, ఎందుకంటే మేము బండి సంజయ్కి సపోర్ట్ గా మాట్లాడతలేము కానీ ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాం. ఆ వ్యక్తి తప్పు చేసినా లేదని చట్టాలు ఉన్నాయి, కోర్టు ఉంది, దాని రూపంలో చూపించుకోండి. బండి సంజయ్ గారు అంటుండ్రు చట్టం ఎవరికి చుట్టం కాదంటుండ్రు, అందరూ సమానులు అంటారు. ఒకవేళ తప్పు నిరూపిస్తే నా కొడుకైనా క్షమించేది కాదన్నా. 18 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉన్నదని చెప్తున్నప్పుడు మీరు మైనర్ మీరు ఏ నోరు పెట్టుకొని మాట్లాడతారా? మీరు ఇలా అంటేనే ఉన్నది కదా. నిజంగా మీరు ఆమె ఆధార్ కార్డు చూసిర్రా లేకపోతే ఆమె 10th క్లాస్ సర్టిఫికేట్ చూసిర్రా? మీరు ఎట్లా నిర్ధారిస్తారు? ఇక్కడ చెప్తూనే ఉన్న 2021 లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన కేసు నమోదైందంట. అప్పుడు ఆమె 9th తరగతి చదువుతుందంట. ఇక క్లారిటీగా ఇక్కడ ఉన్నది. ఇంకేమని చెప్పిందంటే ఇగో కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆమెతో పరిచయం ఏర్పడింది. మా స్నేహితుల బృందంతో ఆమె విజయవాడ ఆలయం, అరుణాచలం తిరుపతి అనేక టూర్లకు వచ్చింది. ఆమె కుటుంబంలో కూడా నాకు మంచి పరిచయం ఉంది. పలుమార్లు కూడా కుటుంబ వేడుకల్లో ఆమెను కలిశాము. అయితే మా మధ్య పరిచయం పెరిగిందని గమనించిన ఆమె తల్లిదండ్రులు నేను సమాజంలో పేరు పొందిన రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని తెలుసుకొని 5 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి చేసిందట.
ఈయనకు చూసినావా, ఈయన కామన్ ఫ్రెండ్ ద్వారా ఆమె ఈయనకు పరిచయం అయింది. దాని తర్వాత టూర్లకు పోయిరాట, తిరుపతికి పోయిరాట, అడ్డగోలుగా ఇటు దొరికాడు తిరిగి. మరి ఆ రోజు తిరిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కనబడలేదా? తిరిగినప్పుడు మరి ఎటు పోయినావు బిడ్డ, నువ్వు ఎటు పోయినావు, ఎటు తిరుగుతున్నావు అని చెప్పి అడగాల్సిన బాధ్యత తల్లిదండ్రులు లేదా? మరి ఆ రోజు తిరిగిందని మీకు ఆల్రెడీ సాక్ష్యాలు ప్రూఫ్తో సహా ఉన్నాయి కదా. ఈ పోక్సో కేసు ఎట్లా పెడతారు? ఆ రోజు మరి చిన్న పిల్లనే కదా, 15 మీరు అన్న మీ దృష్టిలో 17 ఏళ్ళ పిల్ల అంటారు. మరి 17 ఏళ్ళ పిల్ల పలాని మొగంతో తిరుగుతుందంటే మీకు అప్పుడు సోయి ఉండాలి కదా మీకు అక్కడ. అంటే మీకు అన్ని తెలిసే పంపించారని అర్థమవుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ పిల్ల వాళ్ళ తండ్రి కరీంనగర్ దగ్గర ఒక విలేజ్, అక్కడ అప్పుల పాలై ఇబ్బందులు పడి అడిగితే దెంకొచ్చి సిటీలో ఉన్నాడు. ఇక్కడ దెంకొచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ చేసి రియల్ ఎస్టేట్ లో కొన్ని రకాలుగా కొంతమంది నష్టం జరిగి కొంతమంది ప్రజలను మోసం చేసిందంట. అవన్నీ కూర్చుకున్న సమయంలో ఏం చేయాలో తరంలో ఈ పిల్లగాడు ఈ బండి సంజయ్ కొడుకు ఆమె పరిచయం అయ్యిండు. దాన్ని వీళ్ళు మెల్లగా పథకం లెక్కన వేసిరని చెప్పేసి క్లారిటీగా మనకు అర్థమైపోతుంది. వాళ్ళ నష్టాన్ని పూడ్చుకోవడానికి 5 కోట్లు కూడా చెప్తుంది కదా. మరి ఇది అంటే ఇప్పుడు అడిగితే ఏమంటారు అంటే 5 కోట్లు అని చెప్పింది అబద్ధం అంటారు. మరి ఈయన చెప్పింది అబద్ధం అయితే మరి ఆమె చెప్పింది కూడా అబద్ధమే కావచ్చు కదా. ఇప్పుడు మన దానిలో అంటే ఒక చెప్పింది అబద్ధమే కదా, అమ్మాయి ఏది చెప్పినా అబద్ధమైన నిజమే అవుతుంది. అదే మొత్తం ఇవ్వకపోతే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుంటుందని భయపెట్టారట. ఈ బెదిరింపులతో నేను కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇదే విషయాన్ని కూడా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందంట. ఇంత మంచిగా చెప్తుందా, మీరు పోయాడు ఎంక్వైరీ చేసుకోండి తెలుస్తుంది. ఈ నెల 8 సాయంత్రం 5 గంటలకు నేను ఫిర్యాదు చేస్తే అందరు కౌంటర్ అదే రోజు రాత్రి 10 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు వివరాలతో నాపై కౌంటర్ కేసు నమోదు చేశారు. ఈయన 5 గంటలకు చేస్తే రాత్రి 10 గంటలకు చేశారంట. 5 గంటలకు చేస్తే ఈయన 10 గంటలకు చేశారంట. అంటే అర్థం చేసుకోండి, మీరు ముందు చేయాలి కదా మళ్ళా. అంటే చేసిరు మాకు ఏదో ఇజ్జత పోతుందని చెప్పి ప్లాన్ తోటి చేసిరా. దొరికిపోతామనే విషయంలో ఆయన ఫిర్యాదుదారులు అందిన తప్పుడు సమాచారంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని నేను హామీ ఇచ్చానడం, ఆమె వయస్సు 17 ఏళ్ళని పేర్కొనడం, గతేడాది జూన్ లో ఆమెను నేను రిలేషన్స్ లాగా శారీరకంగా కలుద్దామని ఒత్తిడి చేశారని, గతేడాది అక్టోబర్ నవంబర్ లో వారి నివాసంలో నేను ఆమెను ముద్దు పెట్టుకున్నానని, తాకారని అనడం, ఆల్కహాల్ బ్రీజర్ తాగాలని, ఆ తర్వాత సెక్స్ లో పాల్గొనాలని ఒత్తిడి చేశారని, ఆపై రిలేషన్షిప్ వదులుకున్నారని, ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని అనడం, నేను ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేసి తెలుసుకున్నానని కూడా ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. ఫిర్యాదుదారు కుమార్తె నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని పేర్కొంటూ తొలుత ఈ ఏడాది ఏప్రిల్ 21న ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఫిర్యాదుదారు స్వయంగా తన ఫిర్యాదులో అంగీకరించారు. తిరిగి ఈ నెల 28న రెండో ఫిర్యాదు నమోదు చేయగా కౌంటర్ నాపై ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఇచ్చిన చూడు, ఫిర్యాదుదారు అందిన వివరాలు ఒకదానికొకటి పరస్పరం వివరంగా ఉన్న విషయం ఫిర్యాదు పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఒకవైపు తమ కుమార్తెను సెక్స్ కోసం ఒత్తిడి చేశానని అంటూనే మరోవైపు మేమిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నామని ఫిర్యాదులో అంగీకరించారు. లైంగికంగా వేధించిన వ్యక్తితో ఎవరైనా ఎలా రిలేషన్షిప్ కొనసాగుతున్నారు అనేది అక్కడ ప్రశ్న. అలాగే ఈ వేధింపులన్నీ గత ఏడాది నుంచి జరుగుతున్నాయని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత ఇన్ని నెలలకు ఫిర్యాదు ఇస్తున్నారంటే ఈ సాధారణ ఆలస్యానికి కారణం ఏమిటంటే, నా తండ్రి రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్న ఇతర ప్రభావవంతమైన వ్యక్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయాలని బట్టి చూస్తే ఈ ఎఫ్ఐఆర్ ను రాజకీయ దుర్వినియోగం చేయాలని చూస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో తప్పుడు వివరాలు ఆధారంగా నమోదు ఈ కేసులో పోలీసులను అరెస్ట్ అంటే ఇక్కడ ఇది పోయిన సంవత్సరం జరిగితే ఈ సంవత్సరము ఇప్పుడు ఈయన అంటున్నా ఇదే విషయం. అవును, ఇప్పుడు నా మీద ఫిర్యాదు ఉన్నప్పుడు మరి అమ్మాయి నాతో తిరగడం ఎట్లా అంగీకరిస్తారు తల్లిదండ్రులు? అంతే కదా, ఈ మీద ఫిర్యాదు చేసిన తప్పుడు అన్నప్పుడు ఎట్లా అంగీకరిస్తారు? మళ్ళీ ఒకటి ఈయననే బలవంతంగా అట్లా చేసిన అంటారు కదా. మరి ఈమె ఒక దాంట్లో మన ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చినాయి, ఈమెనే సెల్ఫీ తీసుకుంది. అవునవును, అంటే సెల్ఫీ ఏమైనా తీసుకుంది, ఆయన తీసి దొరకబట్టి తీస్తేనేమో అది వేరు, ఈమె తీసుకుందంటే అక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ఆ సెల్ఫీ కూడా కావాల్సుకునే ముందు అవసరం ఉంటుంది అని చెప్పేసి దురుద్దేశంతో ముందు ఆ సెల్ఫీ తీసుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. మొత్తానికైతే ఈ కేసు ఎటుపోతుంది ఏం కథ అనేది కోర్టులు చట్టాలు చూసుకుంటారు. ఆల్రెడీ ఫిర్యాదు చేసిరు, ఆ కోర్టు చూసుకుంటది. కాబట్టి ఇప్పటికైనా ఈ కొద్ది మంది హిందూ వ్యతిరేక శక్తులు కావచ్చు, బీజేపీ మీద ఉన్న వాళ్ళు కావచ్చు, బండి సంజయ్ మీద కోపం ఉన్న వాళ్ళు కాబట్టి అన్ని మూసుకొని బంద్ చేసుకొని ఫస్ట్ ప్రజల్లో ఏమున్న సమస్యలు ఉన్నాయి, ఏం జరగాలి, ముందు వర్షాకాలం వస్తున్నాయి, చెరువులు ఎక్కడున్నాయి, గుంతలు ఎక్కడున్నాయి, అసలు రోడ్లు ఉన్నాయా, చెరువులు ఉన్నాయా, స్కూల్ పిల్లల పరిస్థితులు ఏంది, ప్రజలు ఏం సమస్యలు ఉన్నాయి, దేశంలో వేరే దేశాల్లో యుద్ధం జరుగుతుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందట, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, రైతులకు ఎరువులు కావాలి, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. సోయలేదు. మీకు నిజంగా చెప్తున్నా కదా, మీకు సిగ్గు శరం మీకు ఇవన్నీ ఏమన్నా ఉంటే ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, వీటిపైన ఇంకోళ్ళ మీద బురదగలే ప్రయత్నం చేస్తున్నారు కదా, అవన్నీ పక్కకు పెట్టి అవన్నీ ప్రభుత్వం చూసుకుంటది, కోర్టు చూసుకుంటది, చట్టాలు ఉన్నాయి చూసుకుంటది. మీతో అవసరం లేదు, మీరు పోయి వాదించాలి, మీరు చూసుకోరు, మీరు న్యాయవాదులు కాదు, మీరు జడ్జిలు కాదు, అడ్వకేట్లు కాదు, కాబట్టి మీరు ఈ సమస్యలు చూసుకోరు. ఎందుకంటే ప్రజల్లోకి మీరు వచ్చి ఏమొచ్చారు, నేను అధికారంలోకి వస్తే నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పారు కదా, మీ పని మీరు చూసుకోరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకోరు.
కోర్టు పని కోర్టు చూసుకుంటే మీ పని మీరు చూసుకోరు. మీరు దాంట్లో ఏలు పెట్టి గబ్బు గబ్బు లేపి అంత ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ పేపర్లు బీపర్లు ప్రజలను తప్పుదోవ పెట్టిస్తూ వాళ్ళ మీద నిందలేస్తూ ఆడపిల్ల జీవితం ఆడపిల్ల జరిగింది గింత అయితే దాన్ని మీరు లాగి గింత వేసారు. ఒకవేళ రేపు పొద్దున అమ్మాయికి ఏదైనా జరిగింది అనుకో ఆ బండి బగిర తప్పు కాదు ఇక్కడ మీది. ఎందుకంటే జరిగిన దాన్ని కొద్ది మందికి తెలిస్తే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూపించింది మీరే. ఆడు ముట్టుకుంటే ముద్దు పెట్టుకుంటూ ఇట్లా తలుపుతే ఏమో చేసిండు అక్షరాలతోటి నోరులా పెండాలి. నాకు అర్థం కాదు. రాజకీయ నాయకులు మొత్తం వాడు అడ్డగోలుగా మాట్లాడుతారు. అదే నీటి బిడ్డ అయితే నువ్వు మాట్లాడతావా? నీటి కొడుకు అయితే నువ్వు మాట్లాడతావా? కనీసం మాట్లాడే ముందు కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ బిడ్డ లెక్క నీ బిడ్డ అయితే నీ బిడ్డ ఇట్లా పని చేస్తా నువ్వు బయటకు చెప్పుకుంటావా? అక్కడ మీరు నిజంగా బండి సంజయ్ కొడుకు మీద మీరు మేము ఆయన ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కానీ అమ్మాయి కూడా నమ్మక ద్రోహం చేస్తారు మీరు. అక్కడ అమ్మాయిని కూడా అనేక రకాలుగా ఒక ఆడపిల్లను ఒక విషయంలో మాట్లాడాలంటే కూడా కొన్ని హద్దులు ఉంటాయి. కానీ మీరు హద్దులు దాటిపోయి అన్ని గలీజ్గా మొత్తం ఉన్నదాన్ని ఇప్పి మరీ చెప్తున్నారు. ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని చెప్పేసి. మీకు ఏం తెలుసా గురించి? మీరు ఇన్ని రోజులు మైనర్ అని మాట్లాడు మేజర్ అని నిరూపిస్తాడు. మీరు దాన్ని రిటర్న్ తీసుకోగలుగుతారా? అరే అమ్మాయి గురించి మీరు అసత్య ప్రచారాలు జరిగింది వేరు. మొత్తం దానికి మొత్తం ఇదే ముచ్చట అయిపోయింది మొత్తం నాయకులకి. ఇక నిజం చెప్తున్నా. నాకు ఒక విషయం, నాకు కొంతమంది గ్రూప్లలో ఫోటోలు పెడుతున్నారు. బండి సంజయ్ అంటే పడవలు. ఇక నేను కుల మతాల గురించి చెప్పాను, వాడు పెడతాడు. ఎందుకంటే నాకు తెలుసు అంటే మీ హిందువులు గిట్లా మీ బండి సంజయ్ బీచ్ అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా అంటే నాకు అర్థమైంది. ఆయన పోస్ట్ పెట్టినంటే ఫస్ట్ చూడలేదు. ఎందుకంటే ఫస్ట్ ఈయన మన హిందూ వ్యతిరేకాన్ని నాకు అర్థమైపోయింది. హిందూ వ్యతిరేకాన్ని వాళ్ళు పెడుతున్నారని నాకు అర్థమైంది స్పష్టంగా. ఒక్కరిగా నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు దాన్ని ఫార్వర్డ్ చేసే ముంగట మీరు ఏదైనా మాట్లాడే ముంగట నోరు ఉంది కదని అడ్డగోలుగా మాట్లాడితే మీ పైన కూడా రేపు పొద్దున ఫ్యూచర్ లో కూడా మీ పైన ఇట్టే మాట్లాడతారు. నువ్వు మాట్లాడు, నిజాలు తెలుసుకొని మాట్లాడు. ఎవరు నమ్ముతున్నారా? వీళ్ళు చెప్పినంత మాత్రం నమ్ముతున్నారా? అంత ఉరివరి మీ నోరే ఖరాబ్ తప్ప మీకు అక్కడ వాల్యూ లేదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒక ఏళ్ళు మమ్మల్ని మీరు ఇట్లా చూపిస్తే 5 ఏళ్ళు మీ వైపు చూపిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీరు చూపిస్తే 1 వేలు కానీ 5 ఏళ్ళు మిమ్మల్ని చూసిన విషయాన్ని మర్చిపోకూరి. మీరు మాట్లాడుతున్నారు కానీ మీ పైన నిజంగా చెప్తున్నాను ప్రజలు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఎవ్వరిని కూడా తప్పు పట్టకుండా కోర్టులు ఉన్నాయి ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటారు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఏం చేయాలో గజ్ చేస్తే బాగుంటుంది.